రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 229ని విరమించుకోవాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ శ్రీనివాస్ ఎగ్గన డిమాండ్ చేశారు. మెడికల్ కౌన్సిల్లో ప్రభుత్వ జోక్యం తగదన్నారు. కొత్త జీవోతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో 4 ఎక్స్ అఫీషియో సభ్యులను చేర్చడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో కౌన్సిల్లో ఎన్నికైన సభ్యుల ప్రాధాన్యత తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. 229 అనేది మొన్న 22 డిసెంబర్ రోజు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగినది గవర్నమెంట్. అయితే ఈ జియోలో ఏమున్నది అని అంటే 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగినది. ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో 13 ఎలక్టెడ్ మెంబర్స్, 12 నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు. సో ఈ 4 మెంబర్స్ అదనం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే 12 కాస్త 4 + 12 16 దాటుతారు. ఈ 13ని ఓవర్టేక్ చేయడంతో ఈ అటానమసిటీ అంటే ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో ఇది అటానమస్ స్టాట్యుటరీ బాడీ. సో దీని అటానమసిటీ లాస్ అవుతుంది. సో ఇది డెమోక్రటిక్ ప్రాసెస్కి అగెనెస్ట్. అయితే మోర్ ఓవర్ ఈ జియో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ అమెండ్మెంట్ చేసుకుంటా చేయడం జరిగినది. ఇంతకుముందు 1968, 86, 2016లో కానీ. సో ఇది అలాంటిది ఏది చేయకుండా ఓవర్ నైట్ 4 మెంబర్స్ నాన్ డాక్టర్స్, 3 మెంబర్స్ నాన్ డాక్టర్స్ వారు ఐఏఎస్ ఆఫీసర్స్, ఒకళ్ళు డాక్టర్ని, 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్ని ఇంట్రొడ్యూస్ చేయడంతో ఈ అటానమసిటీని డిస్టర్బ్ చేయడమే కాకుండా కరెక్ట్గా ఏదైతే ప్రాసెస్గా ట్రాన్స్పరెంట్గా వితౌట్ కరప్షన్ అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఫెటర్నిటీ పబ్లిక్ ఇంట్రెస్ట్గా ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నామో దీనికి గొడ్డలి పెట్టే అవకాశం ఉన్నది. వాటిని నియంత్రించే ప్రక్రియగా వీటిని ఆపే ప్రక్రియగానే మేము చూస్తున్నాం. సో దీనికి మెడికల్ టాస్క్ ఫోర్స్ నుంచి ఇంతకుముందు IMA, HRDA అన్ని అసోసియేషన్స్, డెర్మటాలజీ ప్లస్ ఆర్థోపెడిక్ అవసరం అసోసియేషన్, ఆల్ అసోసియేషన్స్ త్రూఅవుట్ ద స్టేట్ ముక్త కంఠంతో ఖండించేసి ఈ జియోని వెనక్కి తీసుకోవడంతో పాటు జియో 229